గందరగోళాన్ని సృష్టిస్తున్న గ్యాస్ సంక్షోభం. చూడండి ఇక్కడ అభివృద్ధి చక్రం పరుగులు తీస్తున్న సామాన్యుడి వంటింట్లో పొయ్యి వెలగని దుస్థితి ఏర్పడింది ఈ సమాజంలో. సిలిండర్ కోసం క్యూ లైన్ లో గంటల తరబడి నిరీక్షణ, కడుపు నింపే గ్యాస్ కోసం కంటి నిండా కన్నీరు, ఆగుతున్న పరిశ్రమలు, ఆరుతున్న పొయ్యిలు. ఇది కేవలం గ్యాసు కొరత కాదు, జనజీవన పోరాట నిశ్శబ్ద రోధన. వంటగదిలో మంట ఆరింది, సామాన్యుడి గుంటలో ఆందోళన మొదలైనట్టుగా మనకు తెలియజేశారు. అయితే నగరంలో గ్యాస్ లేదు, పల్లెల్లో కట్టెలు లేవు, ఆకలి తీరే దారెటు. రాబోయే రోజుల్లో కాలం సామాన్యులపై ఎదురయ్యే కష్టాలు ఏ విధంగా ఉంటుంది? ఓ ప్రభుత్వమా మేలుకో, ఆ కష్టాలు కడతీర్చాలి అన్నట్టు మనకు తెలియజేశారు. తెలంగాణ నగరంలో మూతపడుతున్న ఏదైతే హోటళ్లు ఉన్నాయో దానిపైన రోడ్డున పడుతున్నటువంటి విపరీతమైనటువంటి అత్యధిక మెజార్టీలో ఉన్నటువంటి కార్మికులు, వలస కార్మికులు, ప్రత్యామ్నాయ వర్గాలపై పరుగులు తీస్తూ సంక్షోభాన్ని గ్యాస్ చేసుకుంటున్న మోసగాళ్ళు, ఏదైతే గ్యాస్ సిలిండర్ ఉన్న రేటు ఉండకుండా ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు అమ్మే నాయకులు ఏం చేస్తున్నారంటే మోసగాళ్ళుగా మారి 2000 ఉన్నటువంటి సిలిండర్ను 4000కు చేసి, 4000 ఉన్నటువంటి సిలిండర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా 8000కు చేసి అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రజలారా, ఈ రోజు నీ దగ్గర ఉన్న డబ్బున్న వ్యక్తులు ఏం చేస్తారంటే, ఈ రోజు నేను తీసుకుందాం సిలిండర్, మళ్ళీ రేపు నాకు దొరకదో అని చెప్పి 10,000 కూడా పెట్టి సిలిండర్ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ పేద ప్రజలు ఎంత నష్టపోతున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచించండి ప్రజలారా. అందరూ కూడా మనుషులమే, మానవత్వంతో బతకాలి అనేది కూడా గుర్తుకు పెట్టుకోండి. నిజానికి ఎందుకు చెప్తున్నా అంటే, కొంతమంది అసూయతో, ఆశతో మాట్లాడే వ్యక్తులు, ఆశతో తీసుకున్నటువంటి వ్యక్తులు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం తీసుకునే సిలిండర్ ఏదైతే ఉన్న రేటు కాకుండా అత్యధికంగా మెజారిటీతో రేటుతో అమ్మబడుతున్నట్టయితే ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలి. ఈ రోజు నువ్వు తీసుకున్న 12,000 2,400కి తీసుకుంటే పేద ప్రజలకు అంత డబ్బులు పెట్టే దుస్థితి వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే సిలిండర్ను అత్యధిక మెజారిటీతో అమ్మే వాళ్ళు ఉంటారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలి, కేసులు పెట్టే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ప్రభుత్వానికి తెలియజేసినట్టుగా కూడా చేయాలి. చూడండి ఇక్కడ మామూలుగా ఆకలి కేకలు తప్పవా? రెప్డో డొమెస్టిక్ సిలిండర్ల పరిస్థితి ఏమిటి? మామూలు సిలిండర్ల పరిస్థితి ఈ విధంగా ఉంటే రెట్టింపు రేట్లతో వాణిజ్య సిలిండర్ విక్రయాలు జరుగుతుంటే అసలు రెప్డో డొమెస్టిక్ సిలిండర్ల పరిస్థితి ఏంటిది రేపు అని మనకు తెలియజేస్తారు. అదేవిధంగా సిలిండర్ పరిస్థితి ఈ విధంగా ఉంటే ఆకలి కేకలు తప్పవా అంటున్న సామాన్యులు, ఇంత దుస్థితి మనకు జరుగుతుంది. నిజానికి చెప్పాలంటే 12 రోజుల యుద్ధంలోనే ఈ విధంగా ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ లో మనం బతుకుతున్నామంటే, నిజానికి మూడో ప్రపంచం యుద్ధం గిట్లా ఒకవేళ మొదలయ్యిందంటే అప్పుడు ఈ సమాజంలో ఉన్నటువంటి, ఈ దేశాల్లో ఉన్నటువంటి ప్రజల అసలు ఏ విధంగా మారిపోతారు, వాళ్ళ దుస్థితి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ కొరత ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. ఇక్కడ ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ రేట్లు పెంచినా సరే కానీ ప్రజలకు నిత్యావసర సరుకులు రోజువారీగానే అందాలి. ఒకవేళ రెట్టింపు అమౌంట్ ఏదైతే ఉందో అది ప్రభుత్వం కూడా సబ్సిడీ తీసుకొని ప్రజలకు అందేటట్టుగా చూడండి అని చెప్పేసి తెలియజేస్తున్నాను.